హాయ్ అండి, నేను మీ చైతన్యన్ అనమాట. ఈరోజు మనం సామర్లకోట శ్రీ శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. మనం ఇది సామర్లకోటలో ఎండింగ్లో ఉంటుంది అనమాట అండి. సామర్లకోట నుంచి మనం కాకినాడ వెళ్ళి రోడ్లో ఉంటుంది అనమాట అండి. ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ ఇవన్నీ కలుస్తాయి. ఈ రైట్ సైడ్ అయితే ఫ్యాక్టరీలని, ఈ చెరువులని సరే ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇది సుమారు రాజమండ్రి నుంచి సుమారు ఒక 48 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట అండి ఈ టెంపుల్ అయితే. ఈ టెంపుల్ పంచారామ క్షేత్రంలో ఈ టెంపుల్ ఒకటి అనమాట అండి. మొత్తం ఇక్కడ నుంచి మనకి సుమారు రాజమండ్రి నుంచి సుమారు మనకు ఒక 1.5 గంట ప్రయాణం అయితే తీసుకుంటాం జరుగుతుంది. ఎందుకంటే రోడ్డు అంతగా బాగోలేదనమాట అండి. ఇదిగోండి, ఇది వెళ్ళే మార్గం అనమాట. ఆ రోడ్ నుంచి రైట్ సైడ్కి ఎదరికి ఈ రోడ్ ఉంటుంది. ఇదిగోండి, ఇప్పుడు కనిపిస్తుంది చూసారా, ఇది ఆలయ ముఖద్వారం అనమాట. శ్రీ కుమార భీమేశ్వర స్వామి ఆలయ ముఖద్వారం అనమాట అండి. ఇది కనిపిస్తున్నది. ఇదిగోండి, శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయం అనమాట అండి. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చాళుక్య కుమారస్వామి భీమేశ్వర ఆలయం అనమాట అండి. ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. నిత్యం భక్తులైతే చాలా దూరం నుంచి అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. చాలా దూరం ప్రాంతాల నుంచి అయితే వస్తారు. ఈ వాతావరణం కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి, ఈ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ పార్కింగ్ కూడా చాలా అనువుగా ఉందని చెప్పొచ్చు. కనిపించేది చూసారా, అదే మనకి టెంపుల్ అనమాట. ఇదిగోండి సాయి, ఇదిగోండి ఇవన్నీ కార్ పార్కింగ్. ఈ గోడ చూసారా, చాలా పురాతనమైంది అనమాట అండి ఈ టెంపుల్ గోడ. ఎలా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది ఒక ద్వారం నుంచి లోపలికి వెళ్ళే దారి అనమాట అండి. ఇలాంటి ద్వారాలు 4 దిక్కులు ఉంటాయి అనమాట అండి. ఈ గుళ్ళోకి వెళ్తాకి 4 దిక్కుల్లో ఇలాంటి ద్వారాలు 4 వైపుల నుంచి ద్వారాలు ఉంటాయి అనమాట. ఈ గుడి స్పెషాలిటీ అది. పంచారామ క్షేత్రంలో ఈ టెంపుల్ ఒకటి అనమాట అండి. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం ఏమో పాలకొల్లు ఒకటి ఉంటుంది అనమాట అండి. అమరరామ ఆలయం ఏమో అమరావతిలో ఒకటి ఉంటుంది గుంటూరు జిల్లాలో. 4 ద్రాక్షారామం తూర్పుగోదావరి జిల్లాలో ఒకటి ఉంటుంది అనమాట అండి. సోమరామ ఆలయం అని చెప్పేసి భీమవరంలో ఒక ఆలయం ఉంటుంది అనమాట. మొత్తం ఈ పంచారామ క్షేత్రాలు అనమాట. ఇవన్నీ 5 దేవాలయాలు అయితే ఉంటాయి అనమాట అండి. ముందుగా ఈ ఆలయాన్ని చాళుక్యులు కట్టించారంటండి 9వ శతాబ్దంలో. చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడు అనమాట అండి. ఈ ఆలయాన్ని అయితే ఈ శివలింగం 16 అడుగుల వరకు ఉంటుందన్నమాట అండి. ఈ ఆలయంలో 16 అడుగుల వరకు ఉంటుందంట. ఈ ఆలయంలో ఉన్న నంది ఏకశిలతో చెక్కిందనమాట అండి. ఏకశిల నంది అంటారనమాట అండి ఈ ఆలయంలో చాలా ప్రత్యేకమైన నందిని కూడా చెప్పవచ్చు అనమాట అండి. ఈ గుళ్ళు ఇక్కడ కనిపించి ఇవన్నీ చాలా పురాతనమైనవి కూడా చెప్పవచ్చు. ఈ ఆలయంలో మండపం వచ్చి 100 స్తంభాలతో ఉంటుందన్నమాట అండి. కుమారస్వామి స్వయంగా ఈ శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు కాబట్టి ఈ ఆలయానికి శ్రీ కుమారస్వామి భీమేశ్వర స్వామి ఆలయం అని చెప్పేసి కూడా అంటారన్నమాట అండి. ఇక్కడ సుమారు నిత్యం అన్నదానం అయితే జరుగుతుంది అనమాట అండి. ఈ ఆలయంలో అయితే నిత్యం అన్నదానం జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ఇది లోపల ప్రదేశం అనమాట అండి. ఇప్పుడు ఈ ఆలయాన్ని అయితే దేవాదాయ శాఖ వారు తీసుకున్నారన్నమాట. మొత్తం మెయింటెనెన్స్ ఒకటి అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారంటండి. మనకి
ఈ ఊరి పేరు సామర్లకోటలో ఉన్నది కాబట్టి ఈ సామర్లకోట అనే పేరు అయితే ఎలా వచ్చిందంటే అండి, ఇక్కడ శ్యామలాంబ అని అమ్మవారిది గుడి ఉండేదన్నమాట అంటండి. చుట్టూ కోట ఉండేదంటండి. కాబట్టి ఈ ఊరిని శ్యామల కోట కింద అని పిలిచేవారంటండి. అది కాల క్రమానంగా అలా మారుతూ సామర్లకోటగా మారిందని చెప్పేసి ఇక్కడ ప్రచారం అయితే ఉంది. ఇక్కడ జనాలు కూడా చెప్పుకోవడం అయితే జరుగుతుంది. ఇది చూసారా, అక్కడ అభిషేకం చేస్తున్నారు చూసారా. అవి ఏం చేస్తున్నారంటే కోనేరు నుంచి వాటర్ తీసుకొని వచ్చేసి ఆ శివలింగానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నారు ఆ వాటర్ తోటి. ఇది ధ్వజస్తంభం అనమాట అండి. ఇది ఈ ఆలయానికి పైకి ఎక్కడానికి మెట్లు చూసారా, ఆ లెఫ్ట్ సైడ్ నుంచి ఉన్నది, రైట్ సైడ్ నుంచి ఉన్నది, పైకి వెళ్తాకనమాట దారి అనమాట అండి. అది అదిగోండి ఇక్కడ చూసారా శివలింగం ఉంది చూసారా. ఆ పైనుంచి తీసుకొచ్చేసి వాటర్ అభిషేకం కింద పడతాయి అన్నమాట. అంటే సుమారు వాళ్ళ మొక్కులు తగ్గట్టు చాలామంది 9 సార్లని, లేకపోతే 27 సార్లు, 30 సార్లు అని చెప్పేసి, 3 సార్లు అని చెప్పేసి వాళ్ళ మొక్కులు తగ్గట్టు వాటర్ అయితే అభిషేకంగా వేస్తారన్నమాట. ఇది చూసారా చాలా పురాతనమైన రావి చెట్టు అనమాట అండి ఇది. చుట్టూ ఇలా ఉంటుంది. ఈ గుడిలోనే మనకి శివుడికి అతి ఇష్టమైన సరే గన్నేరు చెట్లు కూడా ఉన్నదన్నమాట అండి ఈ గుడిలో. ఈ వీడియోని ఈ గుడిని అయితే పెద్ద గుడి ఉండడం వల్ల 2 పార్ట్ల కింద తీయడం అయితే జరిగింది అనమాట అండి, 2 భాగాల కింద. ఇది 1వ భాగం అనమాట. ఈ గుడి బయట భాగం మొత్తం లోపలికి దీని హిస్టరీ అని చెప్పడం అయితే జరిగింది. లోపల మొత్తం ఆ గుడి లోపల ఉన్న టెంపుల్ మొత్తం అంతా చూపించడం అయితే 2వ భాగంలో చూపించడం అయితే జరుగుతుంది. ఆ 2వ భాగం కూడా మీకు త్వరలోనే పెట్టడం అయితే జరుగుతుంది, అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా 2వ వీడియోని కూడా చూస్తారని చెప్పేసి మరీ కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. VC6 టీవీ ఛానల్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని మరీ కోరుకుంటున్నాం. మీ లైక్స్ మాకు ఎంతో మామూలుగా ఆనందాన్ని ఇస్తాయని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఇలాంటి ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం. మా వీడియోస్ని తప్పకుండా చూస్తున్నందుకు వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.